తాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. బంగ్లాదేశ్లో షేక్ హసీనా అధికారంలో ఉన్నంత కాలము భారతదేశంతో చాలా చక్కటి మైత్రి ఉండేది. అన్ని విషయాల్లో భారతదేశం యొక్క రక్షణ, భద్రత వీటిని పరిగణనలోకి తీసుకుని బంగ్లాదేశ్ వ్యవహరించేది. భారతదేశానికి చెందినటువంటి ఉగ్రవాద సంస్థలు బంగ్లాదేశ్లో ఆశ్రయం తీసుకోకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకునేది. చాలా విషయాల్లో భారతదేశానికి అనుకూలంగా ఉండేది. ఆమె ప్రభుత్వాన్ని తొలగించి వచ్చినటువంటి మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం, అది ప్రభుత్వం కాని ప్రభుత్వం, ఎందుకంటే ఆయన ప్రజల ద్వారా ఎన్నుకోబడలేదు, ఆయన ప్రధానమంత్రి కాదు, ప్రభుత్వానికి అడ్వైజర్, లేని ప్రభుత్వానికి అడ్వైజర్. ఆయన కాలంలో పచ్చి భారత వ్యతిరేకత బంగ్లాదేశ్లో పెరిగింది. దురదృష్టవశాత్తు ఎన్నికలు జరిగి ఆ తరువాత వచ్చినటువంటి తారిఖుర్ రెహమాన్ ప్రభుత్వం కూడా ఇదే ధోరణిని అంత ఉగ్రంగా, అంత తీవ్రంగా కాదు కానీ మొత్తానికి భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోంది. 4090 కిలోమీటర్ల సరిహద్దుని భారతదేశంతో షేర్ చేసుకుంటూ, అంటే చుట్టూ భారతదేశం ఉన్నప్పటికీ కూడాను భారత వ్యతిరేక ధోరణిని అవలంబించటం, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రధానమంత్రి తారిఖుర్ రెహమాన్ ప్రభుత్వం చేస్తోంది. అయితే చాలా జాగ్రత్తగా మధ్య మధ్యలో భారత్ని గుచ్చటము, గిల్లటము, కొద్దిగా ఏడిపించే ప్రయత్నం చేయటము, జుట్టు పట్టి లాగటము, ఈ తరహా పనులు చేస్తూ చికాకు పెట్టి భారత్ ఏ మేరకు సహిస్తుంది, ఎంత ఓపికగా ఉంటుంది చూద్దామని చెప్పి ప్రయత్నం చేస్తుంది. తారిఖుర్ రెహమాన్ ప్రభుత్వంలో అడ్వైజరీ రోల్లో ఉన్నటువంటి చాలామంది మహమ్మద్ యూనుస్ సమయంలో కూడా ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఇండైరెక్ట్గా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి పని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కూడా చేస్తోంది. ముఖ్యంగా బెంగాల్ నుంచి, అస్సాం నుంచి అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులని పంపించే విషయంలో అది బంగ్లాదేశ్కి ఇది సమ్మతం కావడం లేదు. కొంచెం తనలో తాను ఇది మదనపడుతోంది. దీన్ని ఆపేందుకు సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతల్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్, ఐఎస్ఐ, అదేవిధంగా చైనా, ఈ దేశాలతో రకరకాల స్థాయిల్లో, వివిధ స్థాయిల్లో చర్చలు జరుపుతోంది. ఇవన్నీ భారతదేశాన్ని గుచ్చే ప్రయత్నాలు, గిచ్చే ప్రయత్నాలు. మన ఓపిక ఎంతవరకు ఉంది, భారతదేశం ఎంత సహిస్తుందన్నది సహించే ప్రయత్నాలు. అయితే ఇప్పుడున్నటువంటి భారతదేశము, ఇప్పుడున్నటువంటి దౌత్య నీతి ఇలాంటిది అమెరికా లాంటి దేశాలకే పాఠాలు చెప్పగలిగే స్థితిలో ఉండి, అమెరికా అధ్యక్షుడు పిలిస్తే డిన్నర్కు సైతము వెళ్ళనటువంటి ప్రధానమంత్రి ఉన్న దేశంలో బంగ్లాదేశ్ ఈ తరహా కుప్పిగెంతులు చేయవలసినటువంటి అవసరం లేదు. అందుకని బంగ్లాదేశ్కి ఇటీవలి కాలంలో గత 24-26 గంటల్లోనే 2 చిన్న షాకుల్ని మన భారతదేశం ఇచ్చింది. మనల్ని గుచ్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి బంగ్లాదేశ్కి 2 షాకుల్ని ఇచ్చింది. మొట్టమొదటి షాక్ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, అంటే హిందూ మహాసముద్రం ఆనుకుని ఉన్నటువంటి దేశాలన్నిటికీ సంబంధించిన సదస్సు ఢిల్లీలో జరుగుతోంది. దీనికి బంగ్లాదేశ్ సహజంగానే హిందూ మహాసముద్రం, బే ఆఫ్ బెంగాల్ కూడా హిందూ మహాసముద్రంతో పాటు ముడిపడి ఉన్న సముద్రం కాబట్టి బంగ్లాదేశ్ కూడాను ఈ సదస్సుకి ఆహ్వానం ఉంది. అది కూడా వచ్చింది. దాని ప్రతినిధి మండలి నాయకుడిగా వచ్చినటువంటి వ్యక్తి పేరు జాహెదుర్ రెహమాన్. ఈ జాహెదుర్ రెహమాన్ వృత్తిపరంగా డాక్టర్. ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తాడు, జాహెద్ టాక్స్ అనే పేరిట. భారతదేశంలో ఆ యూట్యూబ్ ఛానల్ని నిషేధించారు. ఈ జాహెద్ టాక్స్ ద్వారా అతను భారత వ్యతిరేక విష ప్రచారం చేస్తూ ఉంటాడు. చాలా విషయాల్లో అసలు మొత్తము బెంగాల్, అస్సాం, నార్త్ ఈస్ట్ ఇవన్నీ కూడా మా దేశంలో అంతర్భాగాలు, అసలు యావత్ భారతదేశాన్ని మేము ఆక్రమించేసుకుంటాం, ఈ తరహా అన్ని విషయాల్లోనూ భారతదేశాన్ని విమర్శించేటటువంటి కథనాలు అతను చేస్తూ ఉంటాడు. అయితే అతను గతంలో ఉన్నటువంటి మహమ్మద్ యూనుస్ ప్రభుత్వానికి అడ్వైజరీగా రోల్లో ఉన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి తారిఖుర్ రెహమాన్ ప్రభుత్వానికి కూడా పాలసీ అండ్ స్ట్రాటజీ, విధానాలు, వ్యూహాలు, దీనికి సంబంధించి
మంత్రి హోదాలో ఉన్నటువంటి అడ్వైజర్, ఎంబీబీఎస్ డాక్టర్, యూట్యూబర్, ఆయనను అడ్వైజర్గా పెట్టుకున్నారు. యూనుస్ పెట్టుకున్నారు. దీన్ని తారకుర్ రహమాన్ కొనసాగిస్తున్నారు. ఈయన నాయకత్వంలో ప్రతినిధి మండలి వచ్చింది. అయితే భారతదేశం కూడాను, పైగా ఈయన భారతదేశాన్ని రెచ్చగొట్టేందుకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్లో రాలేదు. ఈయన సాధారణ పాస్పోర్టులో బంగ్లాదేశ్ ప్రభుత్వం దగ్గర నుంచి, బంగ్లాదేశ్ యొక్క విదేశ వ్యవహారాల విభాగం నుంచి సార్క్ వీసా తీసుకుని భారతదేశానికి నోటిఫై చేయకుండా నేరుగా ప్రతినిధి మండలి యొక్క నాయకుడిగా వచ్చారు. ఆయన విమానాశ్రయంలో దిగగానే ఆయన పేరు, మిగతా జాబితా చూడగానే మన దగ్గర ఆల్రెడీ అతని పేరు బ్లాక్ లిస్ట్లో ఉంది. బ్లాక్ లిస్ట్లో ఉన్న కారణంగా అతన్ని మన సిబ్బంది విమానాశ్రయంలోనే ఆపారు. చాలాసేపు అతన్ని ప్రశ్నించారు. భారత వ్యతిరేక కథనాలు వీటి గురించి ప్రశ్నించారు. మిగతా ప్రతినిధి మండలి వెళ్ళిపోయింది, ఈయన ఆగిపోయారు. దీంతో ఈయన గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. దాంతో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం మేల్కొన్న తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఇతను డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కాకుండా మామూలు పాస్పోర్ట్లో వెళ్ళాడు. అదేవిధంగా సార్క్ వీసాతో వెళ్ళే ప్రయత్నం చేశాడు. సార్క్ వీసాతో వస్తున్నట్టుగా కూడా భారత ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేయలేదు. కాబట్టి భారతదేశం అతన్ని విమానాశ్రయంలో ఆపింది. ఆపిన తర్వాత బంగ్లాదేశ్ గొడవ పెట్టి, గగ్గోలు పెట్టి, మన రాయబారిని పిలిచి ఇవన్నీ చెప్పిన తర్వాత ఉన్నత స్థాయిలో కదలికలైన తర్వాత ఈ జాహిదుర్ రెహమాన్కి అనుమతి అయితే ఇచ్చింది. కానీ బృంద నాయకుడికి జరిగినటువంటి ట్రీట్మెంట్ తోటి ఒక్కసారిగా అటు బంగ్లాదేశ్ షాక్ తిన్నది, ఇటు జాహిదుర్ రెహమాన్ కూడా షాక్ తిన్నాడు. నేను ఇక సదస్సులో పాల్గొనను అని ఆయన అప్పటికప్పుడు ఢిల్లీ నుంచి బయలుదేరి బంగ్లాదేశ్కి వచ్చారు. బంగ్లాదేశ్కి ఆదివారం రాత్రి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండవు. అందుకని అతను కొలంబోకి వెళ్ళి కొలంబో నుంచి వెళ్ళాడు. అంటే బంగ్లాదేశ్కి అర్థమైంది ఏంటంటే, ప్రతిదానికి గిల్లటము, గిచ్చటము, గుచ్చటము చేసినట్టయితే భారతదేశం కూడా ఏ రకంగా గిల్లాలో, గిచ్చాలో, గుచ్చాలో తెలిసినటువంటి దేశం. ఇది గతంలో ఉన్నట్టుగా లొంగి ఉండేటటువంటి దేశం కాదు, టిట్ ఫర్ టాట్ చేసేటటువంటి దేశం అన్నటువంటి సూచన స్పష్టంగా వెళ్ళింది. భారత్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే భారత్ కూడా చర్యలు తీసుకోగలదు అని చాలా స్పష్టంగా ఫస్ట్ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్కి ఇప్పుడు అర్థమైంది, డిప్లొమాటిక్ పాస్పోర్ట్లో వెళ్ళవలసిన వ్యక్తి ఎందుకు సార్క్ వీసాలో భారత్కి చెప్పకుండా ఎలా దిగుతాడు? పైగా భారత వ్యతిరేకిని బృందం నాయకుడిగా పంపించడంలో బంగ్లాదేశ్ ఆంతర్యం ఏంటి? ఇవన్నిటి పైన కూడాను డిప్లొమాటిక్ సర్కిల్స్లో చర్చలు ప్రారంభమయ్యాయి. దాంతో బంగ్లాదేశ్ ఇరుకున పడింది. మరోవైపు బంగ్లాదేశ్కి ఇప్పుడు విద్యుత్ కొరత బాగా ఎక్కువగా ఉంది. ఈ విద్యుత్ కొరతను తగ్గించుకునేందుకు నేపాల్ నుంచి వాళ్ళు 40 మెగావాట్ విద్యుత్ని వాళ్ళు కొనుగోలు చేస్తారు. నేపాల్ నుంచి ఆ విద్యుత్ భారత భూభాగం మీదుగా ఆ సప్లై లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లోడ్ క్యారింగ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ ద్వారా వెళ్ళాలి. దీనికి భారతదేశం అనుమతించింది. ఎందుకంటే భారత భూభాగం నుంచే ఈ సప్లై లైన్స్ వెళ్ళవలసి ఉంటుంది. నేపాల్లో ఉన్నటువంటి త్రిశూలి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నుంచి. ఈ ప్రాజెక్టు కూడా భారతదేశపు డబ్బుతో తయారైనటువంటి ప్రాజెక్టు. నేపాల్ కొంత డబ్బు పెట్టింది, భారతదేశం ఎక్కువ పెట్టుబడి పెట్టింది నేపాల్లో విద్యుత్తుని ఉత్పాదన చేసేందుకు. ఈ విద్యుత్తు అవసరమైనప్పుడు భారతదేశానికి ఇచ్చేటట్టు, ముఖ్యంగా బీహార్ ఈ ప్రాంతాల్లో, యూపీ ప్రాంతాల్లో గ్రిడ్కి సరఫరా చేసేందుకు ఒక 40 మెగావాట్ బంగ్లాదేశ్కి సరఫరా చేసేందుకు సప్లై లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈసారి బంగ్లాదేశ్ 60 మెగావాట్ కావాలని అడిగిందంటే ఇంకొక 20 మెగావాట్ అదనంగా కావాలని అడిగింది. నేపాల్ పంపించడానికి సిద్ధమైంది. అయితే భారతదేశము దీనికి వీల్లేదని చెప్పింది. కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సప్లై లైన్స్ కేవలం 40 మెగావాట్స్ని మాత్రమే తీసుకెళ్ళగలవు, అదనంగా తీసుకెళ్ళటానికి వీల్లేదు. అంటే బంగ్లాదేశ్ ప్రతి విషయంలోనూ భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తుంది, అక్రమ చొరబాట్లని ప్రోత్సహిస్తుంది, సరిహద్దు దగ్గర స్మగ్లింగ్ ఇట్లాంటివి జరుపుతూ ఉంటుంది, గోవుల స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది, భూ ఆక్రమణకి పాల్పడుతూ ఉంటుంది, దౌత్యపరంగా పాకిస్తాన్తో చేతులు కలుపుతుంది, చైనాతో చేతులు కలుపుతుంది, ఇండియాని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ బంగ్లాదేశ్కి ఏ సహాయం కావాలన్నా ఫస్ట్ రెస్పాండర్ 4090 కిలోమీటర్ల సరిహద్దున్న భారతదేశం.
బంగ్లాదేశ్కి నేపాల్ నుంచి ఏదైనా వస్తువును పంపాలన్నా కూడా అది భారత భూభాగం నుంచి రావాలి. అందుకని భారతదేశము సప్లై లైన్స్ లేని కారణంగా ఇవి అదనపు విద్యుత్తుని సరఫరా చేయటం కుదరదని చెప్పింది. దాంతో బంగ్లాదేశ్కి 40 మెగావాట్ మాత్రమే వెళ్తోంది, 20 మెగావాట్ ఆగింది. ఇది బంగ్లాదేశ్కి రెండవ షాక్. అంటే పూర్తిగా భారత్ని చికాకు పెడుతూ ఇబ్బంది పెడుతూ భారత్ అయినా కూడా సహాయం చేయాలని ఆశించటము కుదరదు అన్నటువంటి స్పష్టమైన సంకేతాన్ని భారత్ పంపించింది. ఈ రెండు షాకులతో బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్ విషయంలో ఇష్టారాజ్యం చేయటం, పదే పదే భారత్ని ఇబ్బంది పెట్టడం అనేది కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము చాలా దృఢంగా వ్యవహరిస్తుంది. దీనితో జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉందన్నది గుర్తించేలా ఈ రెండు సంఘటనలు చేశాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.